బ్యాక్ టు లైవ్ షో. వచ్చే ఎన్నికల్లో ఎలా అయినా ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను పక్కకు నెట్టి కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేది విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఒకటి ప్రభుత్వ విధానాల మీద పోరాటాలు చేసుకుంటూ వెళ్లడం ఒక ఎత్తైతే, పార్టీలో ప్రక్షాళన అనేది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఒక అడుగ్గా రాష్ట్ర పార్టీ నుంచి కేంద్ర పార్టీకి ఎప్పటికప్పుడు సంకేతాలు లేఖలు వెళ్తున్న సందర్భంగా మొదటి వేటు ఇన్ఛార్జిగా ఉన్న దిగ్విజయ్ సింగ్ మీద వేసింది అధిష్టానం. గతంలో మిగతా రాష్ట్రాల ఇన్ఛార్జ్ బాధ్యతను తప్పించారు, ఇప్పుడు తెలంగాణ బాధ్యత నుంచి కూడా తప్పించారు. కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఇన్ఛార్జ్ గా కొనసాగుతారు. కేవలం దిగ్విజయ్ సింగ్ మార్పు మాత్రమే ఉంటుందా, లేకపోతే కొన్ని ఊహాగానాలు వస్తున్నట్టుగా పిసిసి చీఫ్ అలాగే సిఎల్పి నేత మార్పు చేర్పులు కూడా ఉంటాయా? ఎందుకు దిగ్విజయ్ మీద వేటు పడింది అనేది ఇవాళ లైవ్ షోలో మనం డిస్కస్ చేద్దాం. దీని ఇంపాక్ట్ ని ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, అధికార పార్టీ దీన్ని ఏమన్నా సీరియస్ గా కాంగ్రెస్ పార్టీని ప్రస్తుతం సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంటుందా అనేది కూడా మాట్లాడదాం. ఇక నేరేళ్ల ఇష్యూకి సంబంధించి ఆ ఘటనకు సంబంధించి డెవలప్మెంట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ దీని మీద పెద్ద పోరాటం చేసింది. బీజేపీ టీడీపీ చేసిన ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ దీని మీద మీరా కుమార్ ని తీసుకొచ్చారు, అక్కడికి వెళ్లారు, ఒక సభ పెట్టే ప్రయత్నం చేశారు. సరే, దానికి అనుమతి రాలేదనుకోండి. అయితే నిన్న టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో ఎదురు దాడి జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. ఇవి దిగజారుడు రాజకీయాలన్నారు. నిజంగానే దిగజారుడు రాజకీయాల కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఇవి చేసిందా, లేకపోతే ఇష్యూ సీరియస్నెస్ ఆ స్థాయిలో ఉందా? మాట్లాడదాం. మనతో పాటు లక్ష్మీనారాయణ గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. ప్రకాష్ రెడ్డి గారు తెలంగాణ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. దాసోజు శ్రవణ్ గారు తెలంగాణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం పార్టీ థింక్ ట్యాంక్ గా శ్రవణ్ ని అందరూ పిలుస్తున్నారు. రైట్ శ్రవణ్ గారు, నేను అన్నట్టుగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలి. సరే, ఏ పార్టీ అయినా అధికారం టార్గెట్ చేస్తుంది అనుకోండి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం ముందు వరుసలో ఉంటుంది అధికారానికి వెళ్లే మార్గంలో. కానీ దిగ్విజయ్ సింగ్ మీద వేటు ద్వారా దీని మొదటి అడుగు అనుకోవాలి ఎన్నికల యుద్ధానికి. దాని కారణాల తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎన్నికల యుద్ధానికి ఇది ఫస్ట్ స్టెప్. ఎన్నికలకు దిగ్విజయ్ సింగ్ గారి యొక్క మార్పుకు సంబంధం లేదు. ఎందుకు అంటే దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారి యొక్క నేతృత్వంలో పార్టీలో కీలకమైనటువంటి ఒక పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కొంత షఫలింగ్ జరుగుతూ ఉంది. అప్రాప్రియేట్ యూటిలైజేషన్ కోసము కొంతమందిని జాతీయ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళని రాష్ట్రాలకు పరిమితం చేయాలని చెప్పని. ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వచ్చే ఎన్నికలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన అవసరాలు కావచ్చు, దెర్ ఇస్ ఏ ఓవరాల్ నేషన్ వైడ్ దెర్ ఇస్ ఏ షఫలింగ్ హ్యాపెనింగ్. దాంట్లో భాగంగా జరుగుతున్నటువంటి ఒక పరిణామక్రమమే. మీరు దేశవ్యాప్తంగా కనుక చూస్తుంటే చాలా స్టేట్స్ లో కూడా ఇన్ఛార్జెస్ ను మారుస్తున్నటువంటిది. స్పెసిఫిక్ గా దిగ్విజయ్ సింగ్ గారు మన రాష్ట్రం జరిగింది కాబట్టి కానీ మార్చలేదు, తప్పించారు. గతంలో కర్ణాటక, గోవా, ఇవాళ తెలంగాణ. సో పక్కకి పెట్టడానికి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దానికి కారణం ఏంటంటే రాష్ట్ర పార్టీ కొన్ని ఇష్యూస్ సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్తున్న టైంలో మీరు ముద్దుగా పిలుచుకునే డిగ్గి రాజా తన ట్వీట్స్ తోనో లేకపోతే తన చర్యలతోనో కొంచెం సీరియస్నెస్ తగ్గేలా చేస్తున్నారు, లేదా మీకు కొత్త వివాదాలు తీసుకొస్తున్నారు. ఇది కదా జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిగ్విజయ్ సింగ్ గారు చేసిన ట్వీట్లు, ఆయన పోలీసులకు సంబంధించి చేసిన ట్వీట్ కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన ట్వీట్, దే ఆర్ ఫ్యాక్ట్స్, దే ఆర్ అబ్సల్యూట్లీ ఫ్యాక్ట్స్. కాబట్టి ఆయన ట్వీట్లలో గుడ్డు మీద ఈకలు వీగేటువంటి ప్రయత్నం చేయడం సబబు కాదు. రెండో విషయం ఏంటి అంటే దిగ్విజయ్ సింగ్ గారు ఈ మధ్య కాలంలో ఒక పెద్ద ప్రకటన ఇచ్చినారు, మీరు చూసుంటారో లేదో. మొత్తం కూడా మధ్యప్రదేశ్, గుజరాత్, నర్మదా పరివాహక ప్రాంతంలో అంతా కూడా నేను పాదయాత్ర చేయాలన్నట్టు ఒక ప్రకటన చేసినారు. దానికి సంబంధించి ఢిల్లీని వారు పర్మిషన్ కూడా అడిగినారు హైకమాండ్ ను, దట్ ఐ వాంటెడ్ టు బి రిలీవ్డ్ ఫ్రమ్ ది జనరల్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ వేరియస్ స్టేట్స్. దానిలో భాగంగా వచ్చినటువంటిది. సో దాన్ని పిసిసి మార్పుకో లేకపోతే ఇంకో దానికో ముడిపెట్టడం కరెక్ట్ కాదు. రెండవది, ఎన్నికలు ఎస్ అబ్సల్యూట్ గా కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి వస్తుంది. అది ఒకటి కాంగ్రెస్ పార్టీ బలంతో కావచ్చు, రెండవది అలా టీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఒక తప్పిదాలు కావచ్చు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. పాసిబిలిటీస్ ఉన్నాయి, అది ఒక చర్చ అనుకోండి. అయితే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ మాట నెగ్గిందా? చాలా మంది అంటున్నట్టుగా ఉత్తమ్ కుమార్ మొదటి నుంచి కూడా ఇది ఆయన పక్కకు తప్పించాలనుకుంటున్నారు, ఆయనకు అనుకూలంగా ఉన్న కుంతియా ఇన్ఛార్జ్ గా ఉండాలని నేనే హైకమాండ్ అడిగారని ఒక వాదన నడుస్తూ ఉంటే, కాదు నెక్స్ట్ ఆయన మీద వేడి పడుతుంది, ఇంకొక వర్గం సిద్ధంగా ఉందనేది ఏం జరుగుతుంది పార్టీలో? ఇవన్నీ వెరీ హైపోథెటికల్ డిస్కషన్స్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఏ జనరల్ సెక్రటరీ అయినా హీ విల్ ఓన్లీ ప్రొవైడ్ ఈజ్ అ మెసెంజర్ ఆఫ్ ద హైకమాండ్. హైకమాండ్ పార్టీ విధి విధానాలను, సిద్ధాంతాలను యథాతథిగా అమలు పరిచేది చాలా ముఖ్యంగా ఇట్స్ కీలకమైన పది. బట్ డస్ నాట్ మీన్ దట్ హీ ఈజ్ ఓన్లీ వైటల్ పర్సన్ ఇన్ మేకింగ్ ది ఆర్గనైజేషన్ సర్వైవ్ ఆర్ ఆర్గనైజేషన్ టు డై. ఆయన ఒక మార్గదర్శకం ఇచ్చేటువంటి వాడు, గైడ్ చేసేటువంటి వాడు. క్షేత్రస్థాయిలో పిసిసి అధ్యక్షులు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు ఉన్నప్పుడు అదేదో ఆ మార్పు వల్లనే ఏదో పెద్ద పెను తుఫాన్ వచ్చేటువంటి ఒక పరిణామం కలుగుతున్నట్టు కరెక్ట్ కాదు. రెండవది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఇన్వాల్వ్మెంట్ దాంట్లో ఉంది. ఇది రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయము, సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయము. దానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాన్ని ఇంపాక్ట్ చేసిందని చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇట్స్ ఏ ప్యూర్లీ హైకమాండ్ డెసిషన్.
ఎట్ ద బిహెస్ట్ ఆఫ్ దిగ్విజయ్ సింగ్. ఎందుకు అంటే ఆయన మధ్యప్రదేశ్లో రానున్నటువంటి ఎన్నికల దృష్టిలో, తర్వాత ఆయనకున్నట్టు ఒక స్పిరిచువల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ దృష్టిలో నర్మదా పరివాహక ప్రాంతంలో పర్యటించాలనే ఉద్దేశంతో ఆయనకు రిలీవ్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు కూడా చాలా ఏళ్ళు ఉన్నాడు ఆయన. certainly the new blood will anyway come in. That is quite possible. శ్రవణ్ గారు చెప్తున్నట్టు చూడాలా అంటే దీంట్లో పెద్దగా కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ అంటేనే వర్గాలు, ముఠా రాజకీయాలు ఇవన్నీ మనకి తెలిసిన విషయమే. సో ఇప్పుడు రెండు వర్గాలుగా ఒకళ్ళు కంటిన్యూస్ గా ఈయన మీద ఫిర్యాదులు చేస్తూ వెళ్ళిన దానికి ప్రతిఫలంగా దీన్ని చూడాలా, వారు అంటున్నట్టు ఏదో యాత్రకు పర్మిషన్ ఇచ్చారు అందుకే తప్పించినట్టు చూడాలా? ఇది అదృచ్ఛికంగా జరిగిన మార్పేమీ కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జాతీయ స్థాయిలోనే వ్యవస్థాగతంగా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఉన్నది, ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంది. తర్వాత జరిగినటువంటి పలు శాసనసభ ఎన్నికలు కానీ వీటన్నింటిలో కూడా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నాయకత్వంలో ప్రక్షాళన జరగకపోతే తరాల అంతరం కాస్త ఇబ్బంది పడుతున్నది. నూతన తరాన్ని, యంగర్ జనరేషన్ కన్నా ముందుకు తీసుకురాకపోతే పుంజుకోవడం కష్టమైనటువంటి చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నది. రాహుల్ గాంధీ గారిని అధ్యక్షుడిగా చేసుకోవడానికి పడుతున్నటువంటి మదన కూడా మనం చూస్తున్నాం. ఇదిగో అంటారు, అదిగో అంటారు, వెనక్కిపోతానే ఉంది. మరి కొన్ని సందర్భాల్లో ఈయన కూడా లాభం లేదు, ప్రియాంకని తెచ్చుకోవాలనే వాదనలు కూడా అదే పార్టీలో నుంచి వేరే వాళ్ళు చేసేటువంటివి కాదు. ఇలాంటి అంతర్మదనంలో జాతీయ స్థాయిలోనే ఉన్నారు. చాలామంది ఇవాళ జాతీయ నాయకత్వంలో ఉన్నదంతా కూడా ఓల్డర్ జనరేషనే. కానీ యంగర్ జనరేషన్ నుంచి లేరా సమర్థులు అంటే ఉండవచ్చు, వాళ్ళని ముందుకు తీసుకురావడంలో ఇబ్బందులు పడుతుంది. అదే పూర్వరంగంలో తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాలకు సంబంధించి కూడా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో చాలా నష్టపోయింది. తెలంగాణలో రాష్ట్రం ఇచ్చి కూడా మనం ముందుకు రాలేకపోయామే, ప్రయోజనం పొందలేకపోయామనే అంతర్మదనంలో ఆ పార్టీ ఉన్నది. దీని నుంచి కోలుకొని అధికారానికి ఏ విధంగా రావాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలోనే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దిగ్విజయ్ సింగ్ గారి ప్రకటనలు మాత్రం ఆ పార్టీని ఇబ్బందులు పాలు చేసిన మాట వాస్తవం. టెర్రరిస్టులకు సంబంధించి ఊతమిచ్చేటువంటి రూపంలో ఒక ప్రత్యేకమైనటువంటి రహస్య వెబ్సైట్ను పోలీసులే నిర్వహిస్తున్నారని చెప్పిన మాట కానీ, డ్రగ్స్ వ్యవహారం వచ్చేటప్పటికి చేసినటువంటి ప్రకటన కానీ, అది కాంగ్రెస్ శ్రేణులు కూడా సమర్థించుకోవడానికి చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం గమనించాం. అందువల్ల ఇలాంటి ప్రకటనలు కొన్ని చిన్నవే కాబట్టి కావచ్చు, కానీ ఇబ్బంది పెడుతుంటాయి, ప్రజల నుంచి దూరం చేస్తాయి. ఈ పూర్వరంగంలోనే ఒక సెక్షను దిగ్విజయ్ సింగ్ గారిని తప్పించాలి అనేటువంటిది తప్పించక ముందే సోషల్ మీడియాలో ఇతర పద్ధతుల్లో డిమాండ్ చేసినటువంటి ఘటనలు కూడా మనం చూసాం. బహుశా వీటన్నింటినీ నోటీస్ చేసినటువంటి కేంద్ర నాయకత్వం ఆయన్ను తప్పించడం ఉత్తమం, కాస్త ప్రయోజనకరంగా. రాహుల్ గాంధీకి అతి సన్నిహితంగా ఉంటారు, ఇలాంటి ఈక్వేషన్స్ ఏం పనిచేయలేదు. వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉండడం వేరు, ఒక ఉద్యమానికి సంబంధించి నష్టం జరిగేటువంటి సందర్భంలో ఆయనకేమీ పక్కన పెట్టేయలేదు కదా. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో ఆయనకున్న పాత్ర ఆయనకుంటుంది, ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఇస్తారు. కానీ ఇక్కడి నుంచి తప్పించడం ద్వారా ముందు ఇక్కడ నెలకొన్నటువంటి ఒక అననుకూల వాతావరణం నుంచి పార్టీని పక్కకు తప్పించడానికి ఉపయోగపడుతుందని భావించి ఉండవచ్చు. శ్రీనివాస్ గౌడ్ గారు ఎట్లా చూస్తున్నారా అధికార పార్టీగా, అంటే ప్రధాన ప్రతిపక్షంగా సరే ఇప్పుడు కాంగ్రెస్ ని చూస్తున్నారా, బీజేపీని చూస్తున్నారా, అది మీరే తేల్చుకోవాలి. ఎందుకంటే బీజేపీ కూడా అధికారంలోకి వస్తూ ఉంటుంది. సో ఫ్రంట్ రోలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో జరిగిన కీలక మార్పు అధికార పార్టీకి అనుకూలమా, లేకపోతే మీరేం పెద్ద పట్టించుకోవట్లేదు? ప్రతిపక్ష నాయకుడే మా ప్రభుత్వం చేస్తున్న పనితీరు మీద అసెంబ్లీలో కానీ బయట కానీ ఎట్లా మాట్లాడుతుందో మీకు కూడా తెలుసు. ఇంకా ఆయనే మా ప్రభుత్వాన్ని ప్రశంసించిన తర్వాత ఇంకా మాకు కనుక అది పెద్ద అయినా కాంగ్రెస్ పార్టీలో ఈ మార్పులు చేర్పులు అనేవి అది సహజమే. ఇప్పుడు ముఖ్యమంత్రులే, ఇప్పుడు ఇదే ఇన్ఛార్జ్ ముఖ్యమంత్రులనే ఎప్పుడు ఆయన రాత్రికి ముఖ్యమంత్రి ఉంటాడా, మార్నింగ్ మార్చేస్తారని తెలియని పరిస్థితి. ఇక ప్రతి డిసిజన్ తీసుకోవాలంటే ఢిల్లీ, ఒక ముఖ్యమంత్రి మామూలు డిసిజన్ తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకి పోయి అక్కడ వాళ్ళ నాయకులను కలవడం, కలవకపోతే మళ్ళీ 2 రోజులు 3 రోజులు వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి సంఘటన కూడా ఢిల్లీ నుంచే రాజకీయం. కనుక ఇది ఆ పార్టీలో సహజం. గ్రూపులు అనేటివి మరీ సాధారణం. వాళ్ళ ఇప్పుడు ఎలక్షన్స్ ఏ రాలేదు, నలుగురు మేము ముఖ్యమంత్రి నేను ముఖ్యమంత్రి అనేటువంటి ఉత్తమ్ కుమార్ ముఖ్యమంత్రి అంటే పర్వాలేదు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే వాళ్ళిద్దరు కాదు కదా, 4-5 మంది వాళ్ళు అందరూ ముఖ్యమంత్రులు. ఉన్నటువంటి వాళ్ళ సగం మంది ఉన్నదానిలో సగం మంది వాళ్ళు ముఖ్యమంత్రి అభ్యర్థులే. పైకి మాట్లాడినా
ఒకవేళ ఒక అంశం వచ్చే వరకు ఎవరు కూడా వదిలేనటువంటి పరిస్థితి అది. ఆ పార్టీలో ఉన్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి అది. కనుక ప్రజలు కూడా ఇష్యూస్ లో ఆ దిగ్విజయ్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టే ఒక ప్రయత్నం చేశారు. తెలంగాణ పోలీసుల ప్రత్యేక వెబ్సైట్ ద్వారా ఉగ్రవాదులను ఆకర్షిస్తున్నారు, తర్వాత అరెస్టులు అదొక అంశం అయితే, అధికార పార్టీకి సంబంధించి ముఖ్య నేత వారసుడు సంబంధించి సన్నిహితులే ఉన్న డ్రగ్స్ వ్యవహారంలో కీలక ట్వీట్ ఈ మధ్య చేశారు. సో ఈ ఇష్యూ అంటే అది కూడా ఒక కారణం ఉండొచ్చు. నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీలో పేరున్నటువంటి వ్యక్తి ఒక చీప్గా అసలు ఆ స్థాయిలో ఉండి ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం, మరి ఆధారాలు నిరూపించని చెప్పి మళ్ళీ పెట్టగానే దాని గురించి ఏం చెప్పకపోవడం, అలాంటివి కూడా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఆయన కూడా ఇష్టం లేని కూడా ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. కానీ ఇది పెద్ద మేము ఆయన మార్చిండ్రు అయిపోయింది మాకు బాగా హ్యాపీ అనేది ఏం లేదు. ఎవరు వచ్చినా ఎవరు లేకపోయినా ఇక్కడ ఉండేది ఏం లేదు, వాళ్ళు చేసేది కూడా ఏం లేదు, అటువంటి పరిస్థితి ఏం లేదు. వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారాలు కనుక మాకు ఎవరు ఇన్ఛార్జ్ గా ఉన్నా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఉపయోగం లేదని మీరు చెప్పేది. ఎవరు ఇన్ఛార్జ్ వాళ్ళ ఢిల్లీ నుంచి వచ్చి ఇప్పుడు చేసేది ఏం లేదు. ఇక్కడ తెలంగాణ కొత్తగా ఏం చేసేది ఏం లేదు. ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడడానికి కొన్ని లీడర్లు సరిపోతారు. ఆయన వచ్చి మాట్లాడితేనే ఇంపాక్ట్ అయ్యి ఈ తెలంగాణ పీపుల్ ఆయన చెప్పిండు కదా ఆయన అట్లేం లేదు. అట్లా ఆయనకు పడనటువంటి వాళ్ళు 2 గ్రూపులు, అక్కడ 2-3 గ్రూపులు. ఇప్పుడు ఇంకోని పెడితే కూడా ఇంకో గ్రూపు, అట్లా గ్రూపు తగాదాలు, కొట్లాటలు, పంచాయతీలు అనేది సర్వసాధారణం. కనుక ఇప్పుడు మా ప్రభుత్వం మేము చేసేది ఆయన పార్టీ మార్చితే మంచిది, ఈయన పార్టీ ఇన్ఛార్జ్ తీసేస్తే మంచి అనేటువంటి ఉద్దేశంలో మా ప్రభుత్వం కానీ మా ముఖ్యమంత్రి కానీ మేము కూడా ఎవరేం లేము. మాదంతా అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళనేది మా లక్ష్యం. అభివృద్ధి ముందర ఖచ్చితంగా ఏదైనా ఆరోపణలు చేస్తే కరెక్ట్ కాదని సరిచూసుకొని ముందుకు పోవడమే లక్ష్యం. కానీ దానివల్ల మాకేం ప్రయోజనం వచ్చేది ఏం లేదు. ఆయన తీసినంత మాత్రం మాకు వచ్చేది ఒరిగేది కూడా ఏం లేదు. ప్రకాష్ రెడ్డి ఎట్లా చూస్తాను బీజేపీ? వాళ్ళ అంతర్గత విషయం పూర్తిగా నేను దాని మీద ఎక్కువ కామెంట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. కానీ బట్ 3 విషయాలు చాలా స్పష్టంగా చెప్తాను సార్. పర్టికులర్ దిగ్విజయ్ సింగ్ గురించి. దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్లో ఓడిపోయిన తర్వాత 15 సంవత్సరాలు అవుతుంది. నేనేమంటా అంటే నా అభిప్రాయం ఏంటంటే అసలు దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉంచుకోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈ అవస్థకు వచ్చిందని నా అభిప్రాయం సార్. మొత్తం పార్టీ నుంచి తెప్పించాలంటారేంటి? నేను అందుకోసం చెప్తున్నాను, టూ మచ్ అపీజింగ్ టు ది ముస్లిం కమ్యూనిటీ. అంటే నేను మా పదం ఉపయోగిస్తున్నాను. ఈ దేశంలో ఈ పరిస్థితి మేము ఈరోజు అధికారంలోకి వచ్చాం, మాకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇది ఒక అంశం అయితే ఇది కూడా ఒక కోణం. టూ మచ్ అపీజింగ్, అత్యధికంగా మైనారిటీలను అపీజ్ చేసేటువంటి ఏకైక ఎజెండా పెట్టుకుని దిగ్విజయ్ సింగ్ మాట్లాడడం వల్ల అనేక సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ కూడా ఇబ్బందులు పడ్డది. అనేక సందర్భాల్లో, ఒక్క సందర్భం కాదు. ఆయన కామెంట్ చేస్తున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన తీరు కానీ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సమస్యలు తెచ్చిపెట్టాయి. కాబట్టి ఒకవేళ నిజంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అధికారం కోల్పోవడానికి, ఇప్పటిదాకా అధికారంలోకి మళ్ళీ తిరిగి రాకపోవడానికి ఎన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా నేనంటే దిగ్విజయ్ సింగే కారణం అంట. ఆయన యొక్క బిహేవియర్ కానీ, ఆయన యొక్క వ్యవహార శైలి కానీ, ఆయన యొక్క రాజకీయ అపరిపక్వత అనుకోండి, లేదా ఏదో ఒక రాజకీయమైనటువంటి ఒక పెద్ద నాయకుడికి అపరిపక్వత అంటే ఎట్లా? అందుకో చెప్తాను. మాట్లాడేటప్పుడు మీకు ఇంతకు ముందు చెప్పాను, హైదరాబాద్ లో టెర్రరిస్టులను మీకు అదే స్టేట్ మరి ఎంత అపరిపక్వం అంటే నెట్ ఓపెన్ చేస్తారు, నెట్ లో చూస్తారు, వీళ్ళే పోలీసులు మేనేజ్ చేస్తున్నారు. ఈ అంటే ఒకవేళ నిజమైన అబద్ధమైన పక్కన పెట్టేస్తే అటువంటి ప్రకటన ఆ స్థాయి నాయకుడు ఎప్పుడు చేయకూడదు, ఎప్పుడు కూడా చేయకూడదు. అది అయి ఉండకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక రాష్ట్ర ఇన్ఛార్జ్ గా ఈ ప్రకటన రాష్ట్ర నాయకుల ద్వారా చేపిస్తే నీకు ఉంటే రాష్ట్ర నాయకుల ద్వారా చేయించాలి. కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ ఇన్ఛార్జ్ కూడా ఆ రాష్ట్రం యొక్క రాజకీయ ప్రకటనలను ఆయన ఇన్ఛార్జిగా చేయడం అనేటువంటి అసహజమైనటువంటి విషయం. అది సహజంగా జరగకూడదు. అదొక అంటే ఇది నా స్ట్రైట్ కామెంట్ అంటే దీని విషయంలో. నెంబర్ 2, ఇక్కడ మీరు మార్పు చేయడం వల్ల అధికారంలోకి వస్తానే దానికంటే ఎక్కువ వాళ్ళు విధానాలు మార్చుకోవాలి. నెంబర్ 1, వాళ్ళు సంస్థాగతంగా ఈరోజు ఏ స్థాయిలో ఎక్కడి దాకా పోయినారనేది ఆలోచించుకోగలిగితే, అంటే మేము ఒక ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలని కోరుకోవాలి. మేము కాంగ్రెస్ ముక్త భారత్ అంటే దాని అర్థం కాంగ్రెస్ వ్యక్తుల ముక్త భారత్ కాదు, కాంగ్రెస్ భావజాల ముక్త భారత్ కావాలని కోరుకుంటున్నాం. అది ఏంటంటే అట్ ది సేమ్ టైం ఒక బలమైన ప్రతిపక్షం మేము కూడా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడే అధికార పార్టీ మంచిగా పనిచేస్తున్నటువంటి ప్రజాస్వామ్య విశ్వాసాన్ని నమ్మకం ఉన్నప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఒక్క దిగ్విజయ్ సింగ్ మారిస్తే కాదు, వాళ్ళు మిగతా అనేక అంశాల మీద వాళ్ళ విధానాలు మార్చుకోవాలి, వాళ్ళ వ్యవస్థాగతమైన అంశాలు మార్చుకోవాలి. చాలా పెద్ద మనసుతో ప్రకాష్ రెడ్డి గారు ఒక సలహా ఇచ్చారు, దిగ్విజయ్ సింగ్ ఇక్కడి నుంచి తీసేయడం కాదు, పార్టీ నుంచి పక్కన పెడితే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమో. దాని మీద స్పందిస్తూ కుంతియా మీద అప్పుడే ఇంకా ఆయన్ని పెట్టిన మొదటి రోజు నుంచే పెద్ద విరుపులు వస్తున్నాయి, ఈయన ఏమైనా చేయగలుగుతాడా, పొయ్యి నుంచి పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి పార్టీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దృష్టిలో ఈ చర్చను ఇంత ఎలాబొరేట్ గా దిగ్విజయ్ సింగ్ గారి మీద చేయటంలోనే ఇది దిగ్విజయ్ సింగ్ సంబంధించిన పాలిటిక్స్. దేర్ ఈస్ ఏ అంటే నేను మీరని కాదు, బట్ జనరల్ గా పేపర్లో రాసినా ఇంకెక్కడ రాసినా కానీ
దెర్ ఇస్ అ మలీషియస్ ఇంటెంట్. కాంగ్రెస్ పార్టీని సందు దొరికితే ఎక్కడన్నా బురద కల్లొచ్చా, బట్టగాల్చి మీదేయచ్చా అనేటువంటి ఒక దుగ్ధ ఉన్నటువంటి ఒక వాతావరణానికి వెసులుబాటు కల్పించేటువంటి ఒక చర్చ ఇది. నెంబర్ 1. నెంబర్ 2, కాంగ్రెస్ ఎవ్రీ పార్టీ హాస్ గాట్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ఇప్పుడు బీజేపీ ఉంది, అమిత్ షా కింద ఏ జనరల్ సెక్రటరీ అయినా ఏపీ వాళ్ళ అధ్యక్షులైనా కానీ పప్పెట్ల లెక్క పడుండాలా అనేటువంటిది వాళ్ళ కల్చరు. మోడీ గారు ఉన్నారు, ఏ కేబినెట్ మంత్రి అయినా కానీ రబ్బర్ స్టాంప్ లెక్క పడి ఉండాలని వాళ్ళ కల్చర్. బట్ కాంగ్రెస్ హెస్ గాట్ ఎ డెమోక్రాటిక్ నేచర్ విత్ ఇన్ ద పార్టీ. జనరల్ సెక్రటరీ హైకమాండ్ అంతా కూడా జనరల్ సెక్రటరీ నేతృత్వంలో ఆయా రాష్ట్రాలను మార్గదర్శనం చేసేటువంటి ఒక రీతిలో పనిచేస్తారు. కాబట్టి ఏ జనరల్ సెక్రటరీ జాతీయ పార్టీల్లో ఒకే విధానం అట్లా లేదు కదా. నేను అదే చెప్తున్నా, అట్లున్నట్టు మమ్మల్ని కాంట్రాక్ట్ చేస్తారు, అట్లున్నట్టు మమ్మల్ని కాంట్రాక్ట్ చేస్తారు. రెండోది ఏంటంటే ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కూడా జనరల్ సెక్రటరీ అనేటువంటి వాళ్ళు కీలకమైన బాధ్యత కాంగ్రెస్ పార్టీలో పోషిస్తారు. ఇక ట్వీట్ల విషయానికి వచ్చినట్టయితే మనం ఐ థింక్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ. దాన్ని పెద్దలు మరి వారు లక్ష్మణ్ గారు సిపిఐ పార్టీ తరఫున మాట్లాడినరా లేకపోతే ఎనలిస్ట్ గా మాట్లాడినరా ఇప్పుడు నాకు తెలియదు. కానీ ఇవాళ నిజం చాలా ఐ మీన్ ట్రూత్ ఇస్ ఆల్వేస్ బెటర్, చేదుగా ఉంటుందట. ఇవాళ వాస్తవం అది. యు గో అండ్ దెన్ డీప్లీ అనలైజ్ ద పోలీస్ అండ్ దెన్ మాట్లాడినట్టయితే తీవ్రవాదులను అట్రాక్ట్ అయ్యేటువంటి వాళ్లను పట్టుకోవడం కోసం అని చెప్పని ఫేక్ వెబ్సైట్లు పెడుతూ ఎవడన్నా ఫేక్ వెబ్సైట్ మీద కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తే వాడిని పిలిచి వాడిని కౌన్సిలింగ్ చేయటము, వాడిని మానిటరింగ్ చేయటము, దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద కౌంటర్ ఇంటెలిజెన్స్. ఆ కౌంటర్ ఇంటెలిజెన్స్ చేయడంలో మంచిదా చెడ్డదా అంటే దాంట్లో గుడ్ ఉంది బ్యాడ్ ఉంది, దాన్ని ఆయన అంశాన్ని చేసినారు. డ్రగ్స్ విషయంలో పెద్దలు వారు కూడా మాట్లాడి ఏదో ఎరకాటంలో పడ్డారు. వాట్ హస్ హ్యాపెన్ టుడే సార్? డ్రగ్స్ విషయంలో ఆయన చెప్పింది నిజమైంది కదా. 20 మందితో చార్మి, ముమైద్ ఖాన్, తేజ, పురితోటేనా మొత్తం డ్రగ్స్ వ్యవహారం అంతా. తేరానో అన్నాడు కదా రవితేజ, ఇంకా రవితేజ. వాట్ హ్యాపెన్ టు ద పెడ్లర్స్, వాట్ హ్యాపెన్ టు ద కాలేజెస్, వాట్ హ్యాపెన్ టు ద పబ్స్? మొత్తానికి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా పురి జగన్నాథ్ డ్రగ్ అంతా తిన్నాడు, చార్మే తిన్నది, ముమైద్ ఖాన్ తిన్నాడా? మిగతా ఎవరికి సంబంధాలు లేవా? సినిమా యాక్టర్లు ఎంతమందిని దాచిపెట్టినారు, ఎంతమందిని బయటకు తెచ్చినారు? అంటే మనం ఒక వ్యక్తి మీద బురద జల్లినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడిన మాటల్లో ఉన్న హేతుబద్ధత గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ దిగ్విజయ్ సింగ్ ఏదైతే సందేహాన్ని వ్యక్తం చేసిండో టుడే దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ వెళ్లిపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ ఊపిరి పీల్చుకుందా? కుంతియా కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేస్తారని నమ్ముతోందా? సార్, కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి బలం. మీరు అన్నారు కదా విధి విధానాలు మార్చుకోవాలని చెప్పని. వినండి, ఒక లిబరేటెడ్ ఒక డెమోక్రాటిక్ ఎన్విరాన్మెంట్ ను పరిరక్షించేటువంటి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, గౌరవం ఉండేటువంటి ఒక భారతదేశాన్ని భారతదేశంగా, మనుషులను మనుషులుగా చూసేటువంటి ఒక సిద్ధాంతమే కాంగ్రెస్ పార్టీకి శ్రీరామరక్ష. ఇన్ఛార్జెస్ ఆర్ ఓన్లీ ద గైడ్ లైన్. ఒక వ్యక్తి మారినంత మాత్రాన పార్టీ మొత్తం విధి విధానాలు మారిపోతారని కాదు. రేపు రాహుల్ గాంధీ మారితే కూడా, రాహుల్ గాంధీ జాగ్రత్త ఇంకొక ఆయన వస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి 125 సంవత్సరాల లెగసీ అట్లనే కంటిన్యూ అవుతుంది. ఆ సిద్ధాంతం అట్లనే పోతుంది. వారన్నట్టు ఎస్, నేను ఒక్క మాట లక్ష్మణ్ గారిని అప్రిషియేట్ చేస్తా. కొత్త నీరు రావాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడే కాదు, ఈవెన్ దిస్ ఇస్ అప్లికబుల్ ఇన్ దిస్ పార్టీ ఆల్సో. 75 ఏళ్ళలో ప్రధానమంత్రి ఉన్నాడు ఇవాళ, ప్రాబ్లీ 60 ఏళ్ళ ప్రకాష్ రెడ్డి గారు ఇచ్చిన సలహా మీద ఆలోచిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రకాష్ రెడ్డి గారు ఒక సలహా ఇచ్చారు దిగ్విజయ్ సింగ్ విషయంలో, పార్టీ మేలుకోరి. నేను కూడా చెప్తా ఉన్నా అమిత్ షా గారిని, గుజరాత్ కంట్రోల్ ఇండియా ఎందుకండి? నేను కూడా బీజేపీ చెప్తా ఉన్నా, ఇండియా కంట్రోల్డ్ ఇండియా చేయండి. గుజరాత్ కంట్రోల్డ్ ఇండియా ఏంటి? బ్యూరోక్రాట్స్ ఆర్ గుజరాత్, పిఎం ఇస్ గుజరాత్, ప్రెసిడెంట్ ఇస్ గుజరాత్, అండ్ ఎవ్రీ కంట్రీ ఇస్ బ్లడీ రూల్డ్ బై ద గుజరాత్. వాళ్ళు మార్చుకోండి, రీజనల్ ఇష్యూస్ విధానాలు మార్చుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అన్ని వర్గాల ప్రజల దగ్గరికి పోవాలి తప్ప ఒకే వర్గం ఒక అపీజ్మెంట్ పాలసీ నుంచి ఆ అపీజ్మెంట్ పాలసీకి ఆద్యుడు ప్రధాన కార్యదర్శి అంటే ఏకంగా అధ్యక్షుడిని మీరు ఏదో ఆలోచించండి. అధ్యక్షుడి గురించి కామెంట్ చేసుకుని అపీజ్మెంట్ పాలసీ అనేది నా అభిప్రాయంలో దిగ్విజయ్ సింగ్ లాంటి కొద్ది మంది వ్యక్తులతోనే స్టార్ట్ అయింది. అది దాన్ని టూ మచ్ అపీజ్మెంట్ అనేటువంటిది. దాని నుంచి బయటకు వస్తే, అంటే దాని నుంచి బయటకు రావాలంటే దిగ్విజయ్ సింగ్ లాంటి వాళ్ళు మారాలా, వాళ్ళు మారకపోతే వాళ్ళని మార్చాలా, లేదా వాళ్ళని తీసేయాలి. కాబట్టి నేను ఈ విషయం ఒకటే కామెంట్ చేసిన, దిగ్విజయ్ సింగ్ ఉన్నా, రాహుల్ గాంధీ ఉన్నా, లెగసీ కంటిన్యూ అయినా, మాకే లెగసీ కంటిన్యూ అయితే ఇంకా చాలా ఐడియాలజికల్ లెగసీస్. అన్ఫార్చునేట్లీ ప్రకాష్ అన్న, లెగసీ మంచిది. మోడీ బీజేపీ వేరు, మోడీ బీజేపీ వేరు,
మోడీ కంటే ముందున్న బీజేపీ వేరు. ఇవాళ ఈ మాట నేను అల్లా. మోడీ వేరు కాదు, మోడీ వేరు బీజేపీ వేరు. మోడీ బీజేపీ వేరు, మోడీ కంటే ముందు అద్వానీ బీజేపీ వేరు. ఈ మాట నేను అల్లా. రామ్ మాధవ్ గారే ఆయన ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మోడీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ బీజేపీ హ్యాస్ టు బి లుక్డ్ ఎట్ ఫ్రమ్ ద వ్యూస్ ఆఫ్ ద మోడీ అని చెప్పారు. కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం లేదు. రెండో అంశం ఏంటంటే ముస్లింస్ అని కానీ ఇంకోటని కాదండి, భారతదేశంలో భిన్నమైనటువంటి ఒక సంస్కృతులు, భిన్న మతాలు అందరికీ సమతుల్యమైన వాటా ఇవ్వకుండా ఇవాళ మతపరమైన పోలరైజేషన్ రెచ్చగొట్టేసి ఇవాళ రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం ఈ రోజు కొన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా నిలబడుతుంది. మా పార్టీలో ఇంకొక మీరు ఏమన్నా అంటే మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ఇష్టం ఉన్నా లేకపోయినా 3 ఏళ్ళైనా కమిషన్ మారుతాడు. మళ్ళీ ఇంకో అమిత్ షా ప్రకాష్ రెడ్డి వస్తారు, ప్రకాష్ రెడ్డి. కాబట్టి దీంట్లో పర్మనెంట్ కాదు. మీరు లెగసీ మీకుంది, మాకేం లేదు. మాకు ప్రజల లెగసీ అంటే భారతీయ కల్చరల్ లెగసీ ఉంది, వాళ్ళకేమో ఇండివిజువల్ ఫ్యామిలీ లెగసీ ఉంది. అట్లా కాదు మా సవరణ. ఐఎస్ఐ ఏజెంట్లను ప్రోత్సహిస్తున్న వెబ్సైట్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నప్పుడు, సిస్టమ్ అన్నప్పుడు ఆ సిస్టమ్ గురించి ఆయన అంత పెద్ద నాయకుడు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయనకు తెలియదా? ఎవరైనా ఎవరిచ్చారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఇంకా ఉత్తరెడ్డి ఎవరన్నా అని ఆ విషయం ఈ పార్టీ అయినప్పుడు ఆ విషయాన్ని వెబ్సైట్ లో పెట్టి దీని ఒక చర్చ తెలంగాణలో జరుగుతుంది అంటే ఏ రాష్ట్రం దేశంలో ఎక్కడ జరగలేదు, ఈ తెలంగాణలోనే జరుగుతుంది, ఇక్కడనే ఉన్నటువంటి మాట్లాడడం ఆ స్థాయిలో కరెక్టా వారు చెప్పాలి. డ్రగ్స్ విషయంలో ట్విట్ ఇచ్చిండ్రు, ట్విట్ ఇచ్చినప్పుడు దాన్ని ఏమైనా ఆరోపణలు చేయాలి కదా, ఎవరున్నారు ఏం కదా అనేది పట్టిందే మేము గవర్నమెంట్. ఆ డ్రగ్స్ విషయాన్ని తీసుకొచ్చిందే మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి స్వయంగా వేయడం జరిగింది. అది నిరంతర ప్రక్రియ, అది ఇప్పటికే అయిపోలే. ఈ 2 రోజులలో ఉంది, ఖచ్చితంగా ఉంది. దాన్ని నిరంతరంగా పూర్తిగా డ్రగ్స్ లేకుండా చేయడమే మా ప్రభుత్వం. అంటే ఎందుకు హైదరాబాద్ లో కౌంటర్ ఇంటెలిజెన్స్ అంత ఇంటెన్స్ గా ఉంటుంది అంటే శ్రీనన్నకు గవర్నమెంట్ లో ఉన్నట్టుగా తెలవాలా, తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నా. దేశంలో ఎక్కడ తీవ్రవాదకు సంబంధించినటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా దాని మూలాలు హైదరాబాద్ లో ఉన్నాయి. అయితే దాంట్లో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఇస్ వెరీ ఎఫెక్టివ్ ఇన్ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎఫెక్టివ్. అది దానిలో వాళ్ళు అనుసరిస్తున్న విధానాల వల్ల there is a positive outcome and there is a negative outcome. Negative outcome దేశంలో ఇతర రాష్ట్రాల గురించి ప్రస్తావించి తెలంగాణ గురించి కూడా మాట్లాడితే బాగుండేది. దేశంలో ఇష్యూలో అధికార పార్టీ మధ్య కాంగ్రెస్ మధ్య జరుగుతున్న పోరుకు సంబంధించి అలాగే అసెంబ్లీ సీట్ల పెంపు లేదని నేను లిఖితపూర్వకంగా సమాధానం వచ్చింది. దాని గురించి